గుండె పగలదా? మా ఇంత చిన్నప్పటి నుంచి చూస్తున్నాం సార్ చిరంజీవి గారిని. మేము ఒక అభిమానిగా ఉన్నాం సార్. మేము ఒక ముఖ్యమంత్రి ముందు కూర్చొని 2 చేతులు జోడించుకుని వేడుకోవాలా సార్? సార్ ఇదే చిరంజీవి గారు రాజశేఖర రెడ్డి గారిని చూశారు, కిరణ్ కుమార్ రెడ్డి గారిని చూశారు, చంద్రబాబు నాయుడు గారిని చూశారు. ఏ రోజన్నా సరే సార్ మా కోసం ఇది జరగాలి, ఇది చేయనని చేతులు జోడించి అడిగారా సార్? ఇదే చిరంజీవి గారిని 1-to-1 మీటింగ్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి పిలిచారు సార్ భోజనానికి. ఆ రోజు 1-to-1 మీటింగ్ లో ఏం మాట్లాడుకున్నారన్న విషయం కనీసం బయటకు వచ్చిందా సార్? మరి ఎందుకు సార్ ఈ ఒక్క వీడియోనే, ఆ రోజు ఈ ఒక్క క్లిప్ ని ఎందుకు బయట పెట్టారు సార్? బాలకృష్ణ గారికి నా మీద కూడా అదే. అంతటి స్థాయి వ్యక్తులు అక్కడికి వెళ్ళి నించోని అతనికి చేతులు జోడించి వేడుకోవాలా? ఇది సార్ జరిగిన వాస్తవం. వాడు వీడని చిరంజీవి గారిని ఉద్దేశించి ఎక్కడ మాట్లాడలా సార్. ఈ రోజు మీరు అందరూ మాట్లాడుతున్నారు, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కానీ నాగబాబు గారు కానీ స్పందించలేదు చిరంజీవి గారి జరిగిన అవమానం మీద. కూటమిలో ఉన్నారు కాబట్టి స్పందించలేదేమో, అది తప్పు సార్. ఎందుకంటే చిరంజీవి గారిని ఎక్కడ బాలకృష్ణ గారు అవమానించలేదన్న సంగతి అందరికీ తెలుసు. ఇది కేవలం ఒక విషపూర్వక రాజకీయం చేశారు, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళే చేశారంటే దానికి మించి మీడియా ఛానల్ వాళ్ళు చేశారు. కాదు అంటే అజయ్ కరెక్టే. మీరు మాట్లాడేది ఓకే, మీ వెర్షన్ అనలేదు అనుకుందాం. చిరంజీవి గారు దేనికి స్పందించారు? ఆయన లెటర్ రాయకపోతే ఓకే, ఎవరో స్పందించలేదు, ఆయన అనలేదు అనుకోవడం